అనకాపల్లి పట్టణ సమస్యలపైన అధికారులు పట్టించుకోవడం లేదంటూ ముఖ్యంగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్య కారణంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపించాయి. బుధవారం జీవీఎంసీ కార్యాలయ ఆవరణలో నాయకులు వేలూరు పైడరావు మాట్లాడారు. సర్వే నంబర్ 1084/1లో ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా కూడా పాలకులు గాని అధికారులు గాని పట్టించుకోలేదని ఆయన వాపోయారు. నా పేరు వేలూరు పైడరావు, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్. అనకాపల్లి పట్టణ సమస్యల మీద ఎప్పుడు కూడా మేము స్పందించిన అధికారులకి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం కానీ దాని మీద చర్యలు తీసుకోవడం కూడా ఎక్కడా కనబడలేదు. ముఖ్యంగా అనకాపల్లి జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ కరప్షన్కి నిలయం, పార్టీలతో కొమ్మక్కు, ప్రభుత్వ భూములు పోయినా పట్టించుకొని టౌన్ ప్లానింగ్ సెక్షన్ దౌర్భాగ్య స్థితిలో మరి అనకాపల్లి టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉన్న ఇక్కడ పాలకులు మాత్రం మరి వాళ్ళకి కూడా ఏంటో వాళ్ళకున్న ఆలోచనలు ఏంటో తెలియదు, కానీ పాలకులు కూడా మరి వీళ్ళ జోలికి రావడం లేదు. కబ్జాలు అయిపోతున్నా, ప్రభుత్వ భూములు కబ్జా అయిపోతున్నా వీళ్ళ జోలికి ఎవరు కూడా అధికారులు అయితేనే అధికారులే ముఖ్యంగా మరి పాలకులు ఎవరు కూడా రావడం లేదు. మరి దీన్ని లోగుట్టు పెరుమాలకిరిస్తారు. ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే వాళ్ళ టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అనకాపల్లి చినరామస్వామి గుడి దగ్గర బ్యాక్ సైడ్ కోనాం దిబ్బని ఉంది. 1084/1 సర్వే నెంబర్. ఆ సర్వే నెంబర్ మా చిన్నప్పటి నుంచి కూడా అది కోనాం చెరువు. ఈ మధ్యకాలంలో కొంతమంది దాన్ని కబ్జా చేసి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని చేయాలని చూస్తే ప్రజా సంఘాల తరఫున మేము అధికారులకి, మున్సిపల్ కమిషనర్కి, టౌన్ ప్లానింగ్ వారికి కూడా పిటిషన్ మా అప్లికేషన్ పెట్టడం జరిగింది. కబ్జా జరుగుతుంది, అది ప్రభుత్వ స్థలం. ఆ ప్రభుత్వ స్థలంలో మీరు బోర్డు పెట్టాలని కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా వీళ్ళు ఎలా తప్పించుకుంటారంటే అది ప్రభుత్వ స్థలం వాళ్ళ డాక్యుమెంట్ని బేస్ చేసుకుంటారు, కానీ ఈ సర్వేర్ కూడా సర్వే రిపోర్ట్ ఇచ్చాడు ఇది ట్యాంక్ అని. మున్సిపల్ రికార్డులో 1084లో ఒకటి క్లియర్గా 60 సెంట్లు కూడా ట్యాంక్ అని ఉంది. వీళ్ళు రికార్డులు చూడడం లేదు, ఏవో సొల్లు కబుర్లు చెప్తున్నారు. నేను 3 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను ప్రజా సంఘాల తరఫున. ఈ రోజు మళ్ళీ మొట్టమొదటి ఒకటి కట్టాడు, దాని మీద కంప్లైంట్ ఇచ్చాం, అది ఆఫ్ చేసాం. మళ్ళీ పక్కన ఇంకోటి ఎవడో పునాదులు చేస్తున్నాడు, కానీ పట్టించుకునే నాదుడు. ఉదయం నుంచి నేను 3 సార్లు ఫోన్ చేశాను. ఏసీపీ గారికి ఫోన్ చేస్తే ఆవిడ ఎలక్షన్ డ్యూటీలో ఉందట. టీపోకి ఫోన్ చేస్తే నేను సెక్రటరీ గారికి చెప్పానండి, లక్ష్మణ్ గారికి చెప్పాను అంటాడు. అంటే అంతేనా వాళ్ళకున్న బాధ్యత? ఏసీపీకి కానీ టీపో కానీ బాధ్యత అంతేనా? వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా మేము ప్రజా సంఘాల తరఫున పూర్తిగా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వ భూములన్నింటిలో కూడా అది ప్రభుత్వ భూమా ప్రైవేటు భూమా అని కాదు, ఇంకా చేయని భూమి ప్లాన్ లేకుండా కడుతున్నాడు. కొన్ని నేను ఒక అడిగాను, మరి మీరు ప్రభుత్వం కాదు సొంత భూమి అన్నారు, మీరు ప్లాన్ ఇచ్చారంటే మేము ప్లాన్ ఇవ్వలేదన్నారు. ప్లాన్ ఇవ్వకపోతే ఎలా కడతాడు? అంటే దీంట్లో ఎంత ఆలోచన ఉందో నాకు అర్థమవుతుంది. ముఖ్యంగా అది రాణిగారి చెరువు. అది పూర్వం రాణిగారు చెరువు కింద ఉన్నది. రాణిగారి పేరు మీద వాళ్ళ దివాన్ పేరు మీద సైట్ ఉన్నది. దివాన్ గారి పేరు మీద, ఆ రాణిగారి దివాన్ గారి పేరు మీద ఉన్నది కాబట్టి మాకు సంబంధం ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు. అది చాలా తప్పు. ప్రభుత్వ భూమి కింద అది అవుతుంది. ఎందువల్లంటే గతంలో దాడి వీరభద్ర గారికి, మున్సిపల్ మెయిన్ కమిషనర్ గారికి కూడా మేము అది చెప్పడం జరిగింది. అక్కడ లేడీస్ పార్క్ కడతామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ లేడీస్ పార్క్ కూడా ప్రపోజల్ తయారు అవుతున్నాయి. మరి అయినా సరే ఇంత ఘోరంగా కబ్జాలు ఇక్కడ అనకాపల్లి జరుగుతుంటే ఏమీ పట్టించుకోలేని ఈ టౌన్ ప్లానింగ్ అధికారుల మీద మున్సిపల్ మెయిన్ కమిషనర్ గారు అయితేనే, మున్సిపల్ మినిస్టర్ గారు అయితేనేమి, కమిషనర్ అయితేనేమి, ఎవరైనా సరే వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా మేము పోరాటం చేస్తామని నేను మీ పత్రికాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ విశాఖలో ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బిల్కిస్ బానో కేసులోని దోషులను తప్పించేందుకు గాను బీజేపీ ప్రభుత్వం ఎన్ని విధాలుగా కృషి చేసినా కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం సముచితమైన తీర్పునిచ్చి ప్రజాస్వామ్యాన్ని బతికించింది అంటూ ముస్లింలు తెలిపారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మీడియా మిత్రులకి నమస్కారం. నా పేరు మొహమ్మద్ అఫ్సర్ ఖాన్, ఎక్స్-షాదీ ఖానా చైర్మన్, యాక్టివ్ ఇన్ పాలిటిక్స్, దక్షిణ నియోజకవర్గం నుండి. ఈవేళ ఏదైతే మొన్న బిల్కిస్ బానో వర్డిక్ట్ సుప్రీంకోర్టులో సుభాషిణి అలీ సైగల్ గారు పిటిషన్ వేసిన సుప్రీంకోర్టులో దాని తాలూకా వర్డిక్ట్ వచ్చిన దాన్ని స్వాగతిస్తూ ముస్లిం మైనారిటీ సోదరులందరూ విశాఖపట్నం నుంచి పండుగ వాతావరణం, ఇవాళ డెమోక్రసీని సుప్రీంకోర్టు చాలా చక్కగా కాపాడుతుందని
మనోభావాలకి, ముస్లింలు మైనార్టీల మనోభావాలను కాపాడుతుందని మేము పూర్తి నమ్మకం, విశ్వాసం మన ఏదైతే చట్టం పైన పూర్తిగా మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మన ఏదైతే ఆగస్ట్ 15 నాడు ఈ మోడీ ప్రభుత్వం మైనారిటీల్ని, మహిళల్ని, ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసి మేము అన్ని హక్కులు కూడా కాపాడుతున్నాం, మహిళలు అండగా ఉంటామని చెప్పేసి ఒక వాగ్దానం చేసిన మరియు కొద్ది గంటల్లో సమయంలోనే మహిళలకి కాలరాస్తూ హక్కుల్ని, రేపిస్టుల్ని, మర్డర్లు చేసిన వాళ్ళని, ఏదైతే వాళ్ళు యావజ్జీవిత కారాగార శిక్ష అనుభవిస్తున్న కఠిన నేరస్తుల్ని విడుదల చేయడం జరిగిందో హర్షధ్వానాలతో వాళ్ళు స్వాగతం చేశారు. ఇదే వాళ్ళ మహిళలకి ఇచ్చిన గౌరవాన్ని నేను అడుగుతున్నాను బీజేపీ పార్టీని. అదేవిధంగా దాన్ని ఇవాళ సవాల్ చేస్తూ సుభాషిణి అలీ సింగల్ గారు ఏదైతే పిటిషన్ వేసి ఇవాళ సుప్రీంకోర్టులో బిల్కిస్ బానోకి న్యాయం చేయడం జరిగింది. ఈ అందరూ మీడియాలకి, ప్రజలకి అందరికీ భారతదేశంలో తెలుసు ఏ విధంగా అయితే 2002లో గోధరా అల్లర్లో బిల్కిస్ బానో కుటుంబం తలదాచుకున్న అగ్రికల్చరింగ్ ఫార్మ్ ల్యాండ్స్ లోని తలదాచుకున్నప్పుడు కూడా 11 మంది నిందులు శిక్షించబడ్డారు, యావజ్జీవిత కారాగార శిక్షణ. వాళ్ళు 7గురిని కుటుంబం, బిల్కిస్ బానో కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని బిల్కిస్ బానోతో సైతం రేప్ చేసి 3 సంవత్సరాల పాపను కూడా చంపేశారు. ఆ సమయంలో బిల్కిస్ బానో 5 నెలల కడుపుతో గర్భధారణ చేసి ఉన్నది, చనిపోయారని చెప్పేసి వదిలేశారు. లేకపోతే ఇవాళ ఈ 11 మంది కూడా నిందులు శిక్షించబడి ఉండేవారు కాదు. కావున ఈవేళ సుప్రీంకోర్టు మన ఒక డెమోక్రసీ ఇంకా బతుకుందని భారతదేశంలో నిరూపించారు. మా ముస్లింలందరూ కూడా, మైనార్టీ సోదరులందరూ కూడా మేము కూడా చాలా ఆనందం వ్యక్తపరుస్తూ ఈ యొక్క వర్డిక్ని స్వాగతిస్తూ చాలా ఆనందం వ్యక్తపరుచున్నాం. నమస్కారం. చోడవరంలో అంగన్వాడీల నిరసనకు టీడీపీకి చెందిన పలువురు న్యాయవాదులు బుధవారం సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయబద్ధంగా వారి డిమాండ్లను నెరవేర్చాలని అడుగుతున్న సీఎం కనీసం స్పందించకపోవడం దారుణమని వాపోయారు. న్యాయవాదులు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీడీపీ లీగల్ సెల్ తరపు నుంచి న్యాయవాదులందరూ కూడా మన 29 రోజుల నుంచి చేస్తున్నటువంటి అంగన్వాడీ దీక్షకి సంఘీభావం తెలుపడానికి మేమందరం కూడా ఏకమై ఇక్కడికి రావటం అయితే జరిగింది. ఈ అంగన్వాడీ వాళ్ళందరూ, తల్లులందరూ కూడా కుటుంబాలను వదులుకొని, ఇల్లులు వాకిళ్ళు వదులుకొని, పిల్లలను వదులుకొని ఎంత కఠోరమైన దీక్షలాగా మిమ్మల్ని చూసి మేము ఇన్స్పిరేషన్గా ప్రతి ఒక్కరూ తీసుకోవాలనే దృఢ సంకల్పం కల్పించేటట్టుగా మీ ఉద్యమం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ప్రకారము మాకు రావాల్సినవి న్యాయపరంగా, చట్టపరంగా మాకు రావాల్సినవి కావాలని మీరు చేస్తున్న ఈ దీక్షని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ కోరికలకి ఎటువంటి స్పందన లేకుండా 29 రోజుల నుంచి చేస్తున్నా కూడా మీరు పరిపరి విధాలుగా చేస్తున్న ఈ సమ్మెకి అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంతో మేము టీవీలో చూసాం, పేపర్లో చూసాం, ఎంతమందిని కొడుతున్నా సరే, ఎస్మా ప్రయోగం చేసినా సరే మాకు ఎస్మా లేదు, ఉప్మా లేదు, మా దీక్ష మేము కొనసాగిస్తాం, మా హక్కులు మాకు కావాలి అని చెప్పి మీరు చేస్తున్న ఈ తల్లులందరికీ పాదాభివందనాలు అయితే చేస్తున్నాను. మీ తాలూకా కోరికలన్నీ కూడా టీడీపీ తరఫున, అలాగే మా న్యాయవాదుల తరఫున కూడా మేమందరం మీకు సంఘీభావం అయితే తెలుపుతున్నాము. అక్కడ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా ఒక్కటి కూడా అక్కడ కూర్చొని దీని వీటిలో ఎటువంటి స్పందన లేకుండా ఒక్కరోజు కూడా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. దానికి ఏదైనా మనం ఒక ఆలోచన చెయ్యాలని ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలంటే ఆయన కంటికి ఒక్క పురుగులా కనిపిస్తున్నారు. ప్రజలు అనేటప్పటికీ ఉద్యోగస్తులు ఉంటారు, కూలీలు ఉంటారు. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం అనేది భావ్యం కాదు. సరే, ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు.
అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి, అది నా బాధ్యత, హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఇవాళ బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను. ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారో అది తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్ళు భారతదేశమే ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే డెవలప్మెంట్ అటు ఇటు అవుతుంది, కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్గా ఉన్నారు. చర్చ చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చడమే కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఒకటండి, నేను 2014లో కూడా చంద్రబాబు నాయుడు టికెట్ అడగల. ఎప్పుడు కూడా ఆయన గేట్ ముందు నుంచున్నా, డోర్ ముందు నుంచున్నా, నేను ఎప్పుడు చంద్రబాబు అని టికెట్ అడగల. 19లో అడగల. అట్లా నేను ఆయన కూడా ఎప్పుడు టికెట్ అడగల. నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ. మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్, విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం. అందుకే టాటాని తెచ్చిన, గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్దు చంద్రబాబు నాయుడు గారు. ఆఖరికి విమానాశ్రయం కూడా నేనే చేసింది, ఎందుకంటే ఆయన 5,000 ఎకరాల్లో ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాడు ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర. సార్ అది అవ్వదు, తన ముందు ఒక మన మినిస్టర్ ఉన్నాడు, సివిల్ ఏవియేషన్, సెంటర్ ఒప్పుకుంటుంది జైట్లీ గారు వాళ్ళు. అంటే నాకు సపోర్ట్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది కాదు. సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తున్నా, మీరు ప్రెస్ కాబట్టి మీరు కూడా తీయండి. 2014 నుంచి 2019 వరకు విజయవాడకి ఒక 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది చూపిస్తుంది. నేను తీసుకొచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చాను, ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్. కానీ ఏదన్నా కానీ అరుణ్ గారికి తెలుసు టాటా ట్రస్ట్ అంత చేసాం మేము ప్రాంతంలో, అన్ని విలేజెస్లో. అలాగే ఫ్లైఓవర్స్ కానీ ఏదన్నా కానీ అది నేను కేంద్రం నుంచి తెచ్చింది. ఆయన ఒక 100 ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన ఏంటంటే షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, నేను అమరావతి కట్టాను. షాజహాన్ తాజ్మహల్ కట్టాడు కదా, ఎవరు కట్టారు తాజ్మహల్ అంటే షాజహాన్. అమరావతి ఎవరు కట్టారంటే చంద్రబాబు నాయుడు కట్టాలన్న ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు. నాకు తెలిసి ఎప్పుడు అది ఒక 100 కోట్లు కూడా 2014 నుంచి 2019 వరకు విజయవాడ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది లేదు, చేసింది లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా. నేను ఆయనకి చెప్పేవాడిని, సార్ విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ, విజయవాడ ఈజ్ ఎ రియాలిటీ. అమరావతి ఈజ్ యువర్ డ్రీమ్ విచ్ హ్యాస్ టు బీ కన్వర్టెడ్ ఇంటూ ఎ రియాలిటీ. అది అవ్వదు సార్. గిఫ్ట్ సిటీ కట్టారు ప్రధానమంత్రి గారు. ఇంకా చాలా ఇబ్బంది ఉంది అక్కడ. ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి. ఒక ఢిల్లీ వదిలిపెట్టి, ఎన్సీఆర్ వదిలిపెట్టి, అహ్మదాబాద్ వదిలిపెట్టి, బాంబే వదిలిపెట్టి, పూణే వదిలిపెట్టి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వదిలిపెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్? ఎవరన్నా దేనికి వస్తారు? ఇవన్నీ అవ్వవు సార్. ముందు విజయవాడ, గుంటూరు ఇవన్నింటినీ చేసుకుందాం మనం అని చెప్పి ఎన్నో సందర్భాలు కన్ఫరెంట్ అయ్యాను. కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని, నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోసేవాళ్ళు. ఓకే, నా పని నేను ఏదో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నా, నా విజయవాడ కోసం చేసుకున్నా. ఓకే, నేను హ్యాపీ, నా విజయవాడ ప్రజలు హ్యాపీ. నన్ను వాళ్ళు ఓన్ చేసుకున్నారు, వాళ్ళు నేను ఓన్ చేసుకున్నా. రెండోసారి యాంటీవేవ్లో కూడా నన్ను గెలిపించారు. దానికోసం నేను కష్టపడుతున్నాను, ఇంకా కష్టపడతా. సో నేను అనేది ఏంటంటే, నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలా, ఈయన్ని టికెట్ అడగలా. సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నా. సేల్ చేస్తాను, ఆయన ఏ బాధ్యత చెప్తే అది చేస్తాను. సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు, ఎందుకంటే మిగతా ఎంపీల గురించి తెలియదు కానీ విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్గా 60% టీడీపీ ఖాళీ చేసేస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని.
మడమ తిప్పనని. ఒక్కసారి ఆయన మాటలు నిందాం. ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడా అని మీకు ఒక ఆలోచన వస్తుంది. ఒక్క నిమిషం మీరు వినండి. 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తాం. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. పంట వేసే ముందు పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాధుడే బాధుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి ఏం తమ్ముళ్ళు, విశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్. విన్నారా మాటలు? చేశాడా పనులు? కాపులకు 10,000 కోట్లు పెట్టాడా? వచ్చిందా? మద్యపాన నిషేధం చేశాడా? పోలవరాన్ని కట్టాడా? చేశాడు. పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు. ఒకటి కాదు, అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వేరే వాళ్ళపైన నేరం వేస్తాడు, ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు. అదే మీరు చూశారు, బాబాయిని చంపి ఆ నేరం మన మీద వేశాడు. ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డనే మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు. జగన్ నీ పని అయిపోయింది, నిన్ను అర్థం చేసుకున్నారు.